నమస్తే ఫ్రెండ్స్. వర్షాకాలంలో కర్రీస్తో రైస్ తిని తిని బోరు కొట్టిందా? అయితే ఈ వెజిటబుల్ బిర్యానీని ట్రై చేయండి. చాలా స్పైసీగా, నోటికి ఎంతో రుచిగా చాలా బాగుంటుంది. అందరూ మళ్ళీ మళ్ళీ కావాలని, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. మరి లేట్ చేయకుండా ఈ బిర్యానీని ఎలా చేయాలో చూసేయండి. ముందుగా మనము ఒక గిన్నెలోకి 1 కప్పు దాకా పెరుగుని తీసుకోండి. పుల్లటి పెరుగైనా పర్వాలేదు, నార్మల్ పెరుగైనా పర్వాలేదు. ఇందులోకి మనము కారం పొడిని, పసుపును, ఉప్పును, తర్వాత గరం మసాలాని, ధనియాల పొడిని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, తర్వాత హోల్ గరం మసాలాని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఫ్రై చేసిన ఆనియన్స్ని కూడా మనము ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అన్నింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను, తర్వాత క్యారెట్ ముక్కలను, ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలను, పొట్టు తీసిన ఆలుగడ్డ ముక్కలను, తర్వాత కాలీఫ్లవర్ ముక్కలని, అలాగే మష్రూమ్స్ని కూడా నీట్గా కడిగి ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులో మనము వేసుకోవాలి. ఇంకా బీన్స్ని కూడా ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులో వేయండి. అన్నింటినీ ఒకసారి బాగా కలపండి. మసాలా అంతా కూడా కూరగాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. ఇలా ముక్కలన్నిటికీ బాగా మసాలాను పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. అలాగే మనము ముందుగానే 1.5 కప్పుల దాకా బాస్మతి బియ్యాన్ని నీట్గా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇందులోకి మనము సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా తరుగును, తర్వాత బిర్యానీ మసాలాను, అన్నం వండిన తర్వాత మెత్తగా కాకుండా ఉండడం కోసము కొంచెం ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. బిర్యానీ చేయడం కోసము స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి, లేదా రెండింటిని కలిపైనా సరే వేసుకోండి. ఇందులోకి మనము సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలను, అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనము ముందుగా మసాలాని కలిపి పెట్టుకున్న కూరగాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ముక్కలను బాగా ఉడికించొద్దు. ముక్కలు బాగా ఉడికిపోతే ముక్కలన్నీ చాలా మెత్తబడిపోతాయి. సగం ఉడికిన తర్వాత వెంటనే మనం కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని వేయాలి. ఇలా సగం వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే మనము మరొక స్టవ్ పైన నీళ్లను బాయిల్ చేసుకొని అందులోకి మనము నానబెట్టుకున్న రైస్ను వేసుకొని 75% వరకు ఉడికించుకోవాలి. నీళ్లను జల్లించుకొని ఇలా జల్లీలో వేసుకొని జల్లించుకొని మనము ఉడికించుకుంటున్న కూరగాయ ముక్కల్లో వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి ఇలా మూత పెట్టేయండి. తర్వాత ఇందులోకి మనము కొంచెం పాలు, పసుపు కలిపిన నీళ్లను వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. అలాగే బిర్యానీ మరింత టేస్టీగా ఉండడం కోసము ఇందులో కొంచెము నెయ్యిని వేసుకోండి. తర్వాత మనము దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. అలాగే మనము ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా పైన వేసుకోండి. వీటిపైన మనము కొంచెం సాల్ట్, నిమ్మరసము, టమాటో సాసు, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను రైస్ పైన వేసుకొని స్టవ్ పైన ఒక పేనాన్ని పెట్టుకొని పైన గిన్నెని పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూడండి రైస్ ఎంత బాగా ఉడికిపోయిందో, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. ఈ బిర్యానీని వంట చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అందరికీ బాగా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడము అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.